హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ఫిల్టర్డ్ విత్ ప్రియా అండ్ రంజిత్. ఈరోజు మా ఇంటి వినాయక చవితి పూజ ఎలా ఉంటుందో చూసేయండి. మేమైతే చిన్న బుజ్జి గణేశాన్ని తెచ్చుకున్నాము. ఈ బుజ్జి గణేష మాకు దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరే ఇచ్చారనమాట. వాళ్ళు మట్టి గణేష ఉంటాయి కదా, అవి పంచుతున్నారు. అయితే ఆ మట్టి గణేషకి నేను నీట్గా పసుపంతా రాసేసి బొట్లవి పెట్టేశాను. మేము ఎవ్రీ ఇయర్ ఇలానే మట్టి గణేశానే తెచ్చుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఎకో ఫ్రెండ్లీ గణేశాలు చాలా ఇంపార్టెంట్ కదా మన ఎన్వైర్న్మెంట్కి అండ్ మన ఎకో సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు తెలియక మేము కూడా కలర్ గణేశాన్ని పెట్టేవాళ్ళము. కలర్స్ మా డాడీతో బయటకు వెళ్ళి కలర్స్ ఏది ఉందో పెద్దది ఏది ఉందో అదే తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఎకోసిస్టమ్ ఏంటి, ఎన్వైర్న్మెంట్ ఏంటి, మన చుట్టూ ఉన్నది ఎంత ఇంపార్టెంట్ మనకి అన్నీ తెలిసిన తర్వాత ఎర్త్ ఏమైపోతుందా అని భయం వేసేస్తుందండి. అప్పటి నుంచి మేము మట్టి గణేశాన్ని ప్రిఫర్ చేస్తున్నాము. చాలా ఇయర్స్ నుంచి మట్టి గణేశాన్ని తెచ్చుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ మన కోసం, మన ఇంటికి, మనకి బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చే ఈ గణేష ఎంత ముద్దుగా ఉంటారో కదా. ఈ ముద్దు గణేశాలో ఉన్న ప్రతి బాడీ పార్ట్కి ఒక్కో ఇండికేషన్ ఉందంట. నాకు తెలిసిన కొన్ని నేను ఒకసారి చెప్తాను. ఫస్ట్ హెడ్తో స్టార్ట్ చేద్దాము. గణేశాలో ఉన్న పెద్ద హెడ్ మనకి బాగా ఆలోచించాలని చెప్తుంది, అంటే టు థింక్ బిగ్ అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న మౌత్ ఉంటుంది కదా, దాంతో తక్కువ మాట్లాడాలంట, అప్పుడు బాగుంటుందంట. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 దంతాలు ఉంటాయి కదా, అందులో ఒకటి పెద్దగా ఉంటుంది, ఇంకొకటి విరిగి ఉంటుంది కదా. పెద్దగా ఉన్న దంతము ఏమంటే ప్రిజర్వ్ గుడ్ అనమాట, అంటే మంచిని మనం ఎప్పుడు ప్రిజర్వ్ చేస్తూ ఉండాలి అండ్ చెడుని మనం డిస్కార్డ్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గణేషకి పెద్ద ఇయర్స్ ఉంటాయి, అంటే నువ్వు ఎక్కువ విని మంచి డెసిషన్స్ తీసుకోవాలి అని అర్థం అంట. అంటే ఎక్కువ వింటే మంచి డెసిషన్స్ తీసుకుంటామంట. చిన్న ఐస్ ఉంటాయి కదా, అవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి, ఇంకా పెద్ద తొండ ఉంటుంది కదా, అది స్ట్రెంగ్త్ ఇంకా అడ్జస్టబిలిటీ కంట, అంటే మనం సిచ్యువేషన్కి తగ్గట్టు అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలని గణేష మనకు చెప్తున్నట్టు అనమాట. గణేషకి పెద్ద బొజ్జ ఉంటుంది, అందుకే బొజ్జ గణేష అంటారు కదా. ఆ బొజ్జ మనకి ఏం చెప్తుందంటే మనము పీస్ఫుల్గా ఏదైనా డైజెస్ట్ చేసుకోవాలంట, అంటే వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ మనం పీస్ఫుల్గానే డైజెస్ట్ చేసుకోవాలంట. గుడ్ని ఉంచుకోవాలి, ఇంకా బ్యాడ్ని డిస్కార్డ్ చేసేసేయాలి. అది మనకి గణేష మనకు చెప్తుంది. అయితే మా బుజ్జి గణేషకి పత్తిరి అంతా సమర్పించేసుకుని నీట్గా పెట్టేసుకున్నాం. పత్తిరిలో కూడా డిఫరెంట్ పత్తిర్లు ఉంటాయి, నాకు కరెక్ట్గా నేమ్స్ అవి తెలీదు, కానీ మా డాడీ తెచ్చారు, అవన్నీ సర్దేశాము. ఎందుకంటే గణేషకి పత్తిరి అంటే చాలా ఇష్టం అంట. పెట్టేసిన తర్వాత మా మమ్మీకి ఈ ఉండ్రాలు ఉంటాయి కదా, అవి చుట్టేసి ఇచ్చేసాం నేను మా సిస్టరు. దాని తర్వాత మా మమ్మీ ప్రసాదాలు మేము అవి చుడుతుండగా పులిహోర కలిపేశారు. తర్వాత చుట్టిన తర్వాత ఈ పప్పు ఉండ్రాలు వైట్వి మిల్క్తో చేస్తారు కదా, ఆ ఉండ్రాలు 2 చేసేసారు. తర్వాత గణేషకి ఇష్టమైన వడపప్పు ప్రసాదం కూడా రెడీ చేసి పెట్టేశారు. ఇలా మేము ప్రసాదాలన్నీ నీట్గా పెట్టేసుకున్నాము. తర్వాత మండపం అమర్చేసాం. తర్వాత మా డాడీ కూర్చుని గణేష కథ చదివితే మేమందరం దండం పెట్టుకొని పూజ చేసుకున్నాం. అంతే. మీరు కూడా ఇంతే హ్యాపీగా నీట్గా పూజ చేసుకున్నారని కోరుకుంటూ హ్యాపీ గణేష్ చతుర్థి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూసేయండి.